అండి, నేను మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అనగనగా ఐర్లాండ్లో వినాయకుడి నిమజ్జనం స్టార్ట్ అవబోతుందండి. దీనికంటే ముందు లడ్డు వేలం జరిగింది. ఆ వీడియో మొత్తం నేను లాస్ట్ వీక్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం ఆ వీడియో కూడా చెక్ చేయండి. I just saw this in TV. ఐర్లాండ్లో ధూమ్ గా వినాయకుడి నిమజ్జనానికి ఊరేగింపు అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇలా ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ ఒక పక్క, ఇంకొక పక్క యూత్ ఫుల్ జోష్ తో మన తెలుగు డీజే సాంగ్స్ కి థీమ్ మార్క్ స్టెప్పులతో ఐర్లాండ్ స్ట్రీట్స్ లో ఫుల్ అడవిడి చేశారనమాట. మన వాళ్ళు డాన్స్ చేస్తే ఆ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ లోకల్స్ వచ్చి వీడియోస్ కూడా తీసుకున్నారు. నా మాటల్లో ఎందుకు కానీ మీరే చూసేయండి. చూస్తున్నారు కదా మన వాళ్ళు, మేము ఐర్లాండ్లో లేము ఇండియాలో ఉన్నాము అన్నట్టు ఇండియాకి తీసిపోకుండా అంత సౌండ్ చేశారు. దెబ్బకి ఇక్కడ ఉన్న లోకల్స్ చాలా అట్రాక్ట్ అయిపోయి కదిలించారు వాళ్ళని చెప్పాలి. సో వాళ్ళ ఒకరిని అడగడానికి వెళ్ళాను ఒపీనియన్ కోసం. What's your name? Fernanda. What do you feel about this festival? It's an Indian festival. It's not funny, you know. Like, yeah. From Brazil. Have you ever seen like this before? No, I just saw something on TV. Okay. So in YouTube, but I never saw these things. Okay, are you enjoying it? Yeah, it's really nice. Okay. From where are you? Exactly, where are you living here? I live in Rice. Oh, nearby. Okay. Nearby. I live in home, and then I saw these. I want to say like, okay. You have joined us. It's really happy for us. Thank you. తను బ్రెజిల్ నుంచి వచ్చారంటండి. నేను చెప్పాను కదా ఇక్కడ ఉన్న లోకల్స్ ని మన వాళ్ళు కదిలించారు అని. సో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి హడావుడంతా నచ్చి ఇందులో జాయిన్ అయ్యారనమాట చాలా మంది. మనం జరుపుకునే ప్రతి తెలుగు ఫెస్టివల్ని చాలా సందడిగా జరుపుకోవడం మనకి అలవాటు, మన కల్చర్లో భాగం కూడా. కానీ ఇక్కడ వాళ్ళకి చాలా కొత్తగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇలాంటివి చేసుకునేటప్పుడు గార్డా పర్మిషన్ అంటే పోలీసుల పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే జస్ట్ పేపర్ ఇచ్చేసి పంపించేయరు. వాళ్ళు కూడా ఇలా వస్తారనమాట. ఇప్పుడు సెంటర్లో ఉన్న కారు వాళ్ళదే. 2 పోలీసులు వచ్చారనమాట.
మన తెలుగు వాళ్ళు హారతి బెల్లంతో రెడీగా ఉన్నారండి. నాకైతే వీళ్ళని చూసాక నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేసాయి. వినాయకుడు ఊరేగింపు అవుతూ ఉంటే మేము ముందు వెళ్ళి నీళ్లు పోసి హారతులు ఇచ్చి ఆ ప్రసాదాలు అందరూ పంచిపెట్టుకుంటూ హ్యాపీగా స్పెండ్ చేసేవాళ్ళం. నాకు అర్థమైందండి, మీరు చాలా మందికి ఆల్రెడీ డౌట్ వచ్చేసి ఉంటుంది. హారతి బాగానే ఇచ్చారు, మరి కొబ్బరికాయ ఎక్కడ కొడతారు అని. ఇంకెక్కడండి, రోడ్డు పైన కొట్టేస్తారు. మరి ఎలా ఇక్కడ పర్మిషన్స్ ఉండవు కదా అంటే కొబ్బరికాయ కొట్టేసి మనమే క్లీన్ చేసేయాలి ఎక్కడికక్కడ. మనం ఎక్కడికక్కడ అలా క్లీన్ చేసినంత వరకు ఏ ప్రాబ్లం రాదు. ఎక్కడైనా వదిలేస్తే మళ్ళీ తర్వాత అది ఇబ్బంది అవ్వచ్చు అనమాట. ఈ స్ట్రీట్ లో హారతులు కొబ్బరికాయలు కొట్టడాలు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ స్ట్రీట్ లో అయితే ఫారినర్స్ వీడియోస్ తీసుకోవడమే కాదు, మన వాళ్ళతో వచ్చి డాన్సులు కూడా చేశారండి. అది రికార్డ్ చేశాను నేను. అది కాకుండా లాస్ట్ లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ గార్డ్ పోలీస్ ఎవరైతే ఉంటారో అతను కూడా వచ్చి డాన్స్ చేశారు వీళ్ళతో. భలే ముచ్చటేసింది చూడడానికి కూడా వాళ్ళు డాన్స్ చేస్తుంటే. ఇక్కడ ఆవిడ వాయిస్ రికార్డ్ అవ్వలేదు కానీ అడుగుతున్నారు అనమాట ఏంటిది అని. మన వాళ్ళు చెప్తున్నారు ఇది ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పి. Can I take a video of your dog? Sure. Oh yeah, thank you. ఆ డాగీ గడ్ అయితే పైన విండోలో నుంచి ఎంత హడావిడి చేశాడో అది వీడియో రికార్డ్ చేయడానికి అవ్వలేదు నాకు. వాటికి కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటివి చూడడం. సో నాకు ఫన్నీగా అనిపించి వీడియో తీశాను. ఈ డాన్సెస్ తర్వాత కూడా ఒక 1 hour కంటిన్యూస్ గా ఇంకా ఎక్కువ ఎనర్జీతో డాన్స్ చేసి ఇంకా యాక్టివ్ గా చేశారు. బట్ అవన్నీ వీడియో తీయడం కుదరలేదు నాకు. ఫైనల్ గా మేము ఇంట్లో పూజ చేసుకున్న మా గణేశుడిని నా చేతుల మీదుగా నిమజ్జనం జరగాలి అని చెప్పి అడిగి తీసుకున్నాను అనమాట. గణపతి బప్ప మోరియా, गणपति बप्पा मोरिया, गणपति बप्पा मोरिया, मोरिया रे बप्पा मोरिया रे मोरिया। महाराज की जय, गणेश महाराज की जय, विघ्नेश भगवान की जय, ये बोलो गणेश महाराज की जय, हर हर महादेव, शंकर, जय बोलो गणेश महाराज। ఇక్కడ ఒక పార్క్ లో రివర్ లాగా ఉంది. అక్కడ వినాయకుడి నిమజ్జనానికి పర్మిషన్స్ తీసుకున్నారు. సో ఇక్కడ ఉంటున్న ఇండియన్స్ అందరూ కూడా వినాయకుడిని తీసుకొచ్చి నిమజ్జనం చేసుకున్నారు అనమాట. సో నేను తీసుకొచ్చిన వినాయకుడిని చాలా రష్ ఎక్కువ ఉండడం వల్ల ముందే ఇచ్చేసాను. తర్వాత అనుకోకుండా మళ్ళీ ఇంకొక వినాయకుడిని ఇచ్చారు నాకు వేరే వాళ్ళు.
అలా ఇవ్వడాన్ని నాకైతే బ్లెస్సింగ్ లో అయితే ఫీల్ అయ్యానండి. వినాయకుడి ఫెస్టివల్ అంటే మన తెలుగు వాళ్ళు ఒకరే కాదు కదండి, ఇండియా అంతా చేసుకుంటారు. అండ్ వేరే వేరే స్టేట్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ వినాయకుడిని తీసుకొచ్చారు నిమజ్జనానికి. బట్ ఇక్కడ ఈవినింగ్ 6 లోపే నిమజ్జనం చేసుకోమని టైం ఇచ్చారంట. అందువల్ల సడన్ గా క్రౌడ్ చాలా పెరిగిపోయింది. దానికి తోడు ఫ్రంట్ అంతా మెన్ ఉండిపోయారు అనమాట. సో నాకు కుదరలేదు, ముందుకు వెళ్ళి వీడియో తీయలేకపోయాను. ఇక్కడికి చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చి చూడడానికి వచ్చారు. ఇదంతా మన ఇండియన్ కల్చర్ ని ఇక్కడ ఎలా ఫాలో అవుతున్నారో చూపిద్దామని వీడియో చేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.